శ్రీమాత్రే నమః. వర్షం బాగా పడుతున్నాయి. ఇవన్నీ వర్షానికి తడవని మొక్కలను నేను ఇలా వర్షానికి తడిచేలా పెట్టుకుంటున్నాను. వర్షానికి తడవని మొక్కలు బలహీనంగా పెరుగుతాయి. వర్షం నీళ్లు పడితే చాలా హ్యాపీగా ఉంటాయి. మొక్కలు కూడా చాలా బలంగా పెరుగుతాయి. ఇవన్నీ ఎయిర్ ప్యూరిఫై ఆక్సిజన్ ప్లాంట్స్. జేడు, కనకాంబరం ఒక్క మొక్క నాటితే అది ఎండిపోయింది. ఇవన్నీ కనకాంబరం నారు. ఇండోర్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చి ఇట్లా వర్షంలో తడిచేలా పెడితే అవి కూడా బాగా సర్వైవ్ అయ్యి బాగా పెరుగుతాయి. మైక్రోగ్రీన్స్ మెంతులు చల్లుకున్నాను, మొలకలు వస్తున్నాయి. మెట్ల మీద కూడా వర్షం పడుతుంది, బాగా తడుస్తున్నాయి. శ్రీలంక మల్లె, ఇది నర్సరీలో తీసుకొచ్చుకున్న, రీపాట్ చేయాలి. ఇలా ఇండోర్ ప్లాంట్స్ అన్నిటినీ నేను కొన్ని బయట ఒక 2 గంటలు ఎండపడేలా కొన్ని మొక్కలు పెట్టుకున్నాను, కొన్ని ఇండోర్ ప్లాంట్స్గా కూడా పెట్టుకున్నాను. ఇవి ఇండోర్ ప్లాంట్స్లో ఇంట్లో ఉండే మొక్కలు వర్షానికి ఇలా పెట్టుకున్నాను తడిసేలాగా. మైక్రోగ్రీన్స్ టబ్బు ఖాళీగా ఉండేసరికి నేను ఈ టబ్లో పెసలు, ఆ టబ్లో అలసందలు వేసుకున్నాను. వర్షానికి తడిసినా కూడా బాగా మొలకలు వస్తున్నాయి. నేను మైక్రోగ్రీన్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటాను. ఇది మాది కింద ఫ్లోర్ గార్డెన్. వంగ మొక్కలు నాటుకున్నాను ఈ మడులన్నిటిలో. ఇవి నా ఎడీనియం కలెక్షన్స్. ప్రస్తుతానికి వర్షం పడుతుంది కాబట్టి పూలేమీ లేవు. డ్రాగన్ ఫ్రూట్స్ 4 పండినాయి మొక్కలు, ఫ్రూట్స్ 4 పండినాయి. ఇవి కంద మొక్కలు. ఎడీనియం కటింగ్స్ కూడా బాగా బతుకుతాయి ఈ సీజన్లో. నేను 3 కుండీల్లో కటింగ్స్ పెట్టుకున్నాను ఎడీనియం.